శ్రీమన్ ఆల్ ఇన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనం ఈ వీడియోలో అతి త్వరలో రాబోతున్నటువంటి మెగా డిఎస్సి గురించి తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సిపై కసరత్తు చేస్తుంది. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేయనున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రచార సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సిపై తొలి సంతకం కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. సాధారణంగా ప్రమాణం చేసిన వెంటనే మొదటి సంతకం చేస్తారు. ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజున మెగా డిఎస్సిపై తొలి సంతకం జరుగుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో గత ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేయాలని విద్యాశాఖ యోచిస్తుంది. దాని స్థానంలో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్పైనే చేస్తారని ఇప్పటికే అధికార వర్గాల సమాచారం. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను త్వరగతిన పూర్తి చేయాలని విద్యాశాఖను ఆదేశించారు. బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. ఖాళీగా ఉన్న పోస్టులను వివరాలను పంపాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్లో 6,100 పోస్టులు ఉన్నాయి. అయితే 13 నుంచి 15,000 టీచర్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. పాత నోటిఫికేషన్లో పోస్టులు 6,100 పోస్టులు ఉన్నాయి. ఎస్జిటి పోస్టులు 2,280, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,299, టీజీటీ పోస్టులు 1,264, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులు 215 ఉన్నాయి. వీటికి దాదాపు 3,30,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షలు జరగాల్సి ఉండగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి తర్వాత ఈ పరీక్షలు నిర్వహించలేదు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని ఈసీ పేర్కొనడంతో డిఎస్సి పరీక్షలకు బ్రేక్ పడింది. దీంతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కూడా నిర్వహించారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,67,559 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షా ఫలితాల విడుదలకు ఈసీ బ్రేక్ వేసింది. ఎన్నికల కోడ్ కారణంగా పాఠశాల విద్యాశాఖ విడుదల చేయలేదు. దీంతో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గత నోటిఫికేషన్ కంటే కనీసం రెట్టింపు పోస్టులను ప్రస్తావిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతున్నారు. ఏపీలో 39,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతేడాది జూలైలో కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది. జూలై 31, 2023న అప్పటి విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 2022-23లో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 21-22లో 38,191 ఉపాధ్యాయ పోస్టులు, 20-21లో 22,609 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.